పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయని సమాచారం. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్షణమే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్గా అధికారులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో స్కూల్లో మరికొందరు విద్యార్థులు కూడా గాయపడ్డారు. ఈ ఘటన వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవి తల్లిబాట పర్యటనలో ఉన్నారు. బుధవారం స్టీల్ ప్లాంట్ సందర్శించాల్సి ఉన్నప్పటికీ కుమారుడి ఆరోగ్యం విషమంగా ఉండడంతో పర్యటన ముగిసిన వెంటనే సింగపూర్ బయలుదేరనున్నారు. పవన్ మొదట విశాఖపట్నానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లనున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం మార్క్ శంకర్తో పాటు పవన్ కుటుంబ సభ్యులు అన్నా లెజినోవా ఉన్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితర నాయకులు పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి పరామర్శించారు. ఢిల్లీ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై ఆరా తీశారు. మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు. ఆయన పూర్తి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. ఆయనకు తక్షణ వైద్యం అందించేందుకు సింగపూర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.